గైస్ చెప్తున్నా కదా 5-0తో కొడదాని చూస్తున్నా గైస్ నేను ఈసారి. ఏవి సెట్టింగ్ అయ్యా, ఏవి సెట్టింగ్ అయ్యా. హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో ఇంకో సరికొత్త ఛాలెంజ్తో మేము ముందుకు వచ్చేసాం. ఈ ఛాలెంజ్ వచ్చేసి గెస్ ద మూవీ నేమ్ విత్ ఎమోజీస్. అంటే ఎమోజీస్ని చూసి ఆ మూవీ ఏంటో గెస్ చేయాలన్నమాట. ఈ ఛాలెంజ్ తీసుకొచ్చి చెప్తావు కదా నువ్వు, 100 చెప్తావు కదా. ఇండోర్ అంటే కదా, ఇండోర్ అంటే నేనే గైస్. ఎందుకంటే ఎంత బడ్జెట్ ఎన్ని రోజుల నుంచి ప్రతిరాడాడు అడగండి. అడిగిన ప్రతిసారి ఆ ఫ్యూరియస్ ఫిబ్రవరి ఏదో పెట్టుకున్నాడు, మనకేమో టైం ఇవ్వడు గైస్. మళ్ళీ మనల్ని బ్లేమ్ చేస్తాడు. వీడు అసలుకి తీసుకురాడు, ఇది చేయడు, ఏం చేయడు. సెల్ చూసుకుంటున్నాను ఎందుకంటే అంత సీరియస్గా మాట్లాడుతుంటే. అంతా అయిపోతే ఇంకా స్టార్ట్ చేస్తాను నేను. సరే కానీ స్టార్టింగ్ ఫస్ట్ ఎవరు చూపిస్తారో చెప్తే వాళ్ళు చూపించేసేసి ఫస్ట్ నేను చూపిస్తా. చాలా ఈజీ నుంచి స్టార్ట్ చేస్తాం. చాలా ఈజీ గైస్ చెప్తున్నా కదా 5-0తో కొడదాని చూస్తున్నా గైస్ నేను ఈసారి. అడిగి ఫస్ట్ చెప్పు. చాలా సింపుల్ ఇచ్చావు. పుష్ప ఎందురా ఒక పాయింట్ గైస్. వీడికి మాత్రం మనం ఎట్ట ఉనికిద్దాం. ఫస్ట్ అంటే వాడికి కొంచెం కాన్ఫిడెన్స్ రావాలి కాబట్టి ఇచ్చేటప్పుడు చెప్పాను కదా ఫస్ట్. ఈ మాటలు ఎందుకు అంతే, నువ్వు ఇట్ అయిపోయి నేను నీకు ఈజీ తీసుకొని వచ్చాను కాబట్టి నువ్వు గెలిచావు. ఈజీ తీసుకొని ఈ మాటలు వద్దు. ఫస్ట్ది నీకు సింపుల్ది, నీ కాన్ఫిడెన్స్ పెంచడం కోసం సింపుల్ ఇచ్చాను. యు ఆర్ హై ఆన్ కాన్ఫిడెన్స్ నౌ, లెట్స్ ప్లే ది ట్రూ గేమ్ నౌ. ఓకే సో ఫస్ట్ నేను నీకు చెప్తాను. నీకు మైండ్ పోద్ది యాక్చువల్గా, ఒక్కోదానికి ఒక్కటి మైండ్ పోతా ఉంటుంది. భయపడద్దు. ఉందో దిస్ వన్. ఎందుకు నవ్వుతున్నావు? క్లిష్టతరమైన ఫస్ట్ నుంచే క్లిష్టతరమైంది గైస్. క్లిష్టతరమా? చావు కబురు చల్లగా. ఆడ చావు ఇట కబురు అన్నాడు, ఇది చల్లగా. అవన్నీ క్లిష్టమైన ఏం చెప్పాక నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పు నువ్వు. 1-1. చెప్పాలి. చపాతి, పూరి, వీడి వల్లగా చదువుతున్నా కదా. న్యూయార్క్ నగరమా? న్యూయార్క్ నగరం. సాంగ్స్ కాదు, మూవీ. కాపీరైట్ ఏం పడదు పాట పాడితే. అంత ట్యూనింగ్ లేదు అనేది. చెప్పు. కెప్టెన్ అమెరికా లేదు. ఈ నగరానికి ఏమైంది కూడా కాదు. నగరం మీద ఏముంది? నగరం సినిమా మామూలుగా ఉంది. 9. ఏ నగరానికి ఏమైందా? 8. నీ ఆన్సర్ ఎందుకు చెప్పు. నేను అట్లా అవును కాదని ఎందుకు చెప్తాను. నువ్వు ఆన్సర్. సరే, ఉన్న సినిమాల్లో ఒక రకంగా అయితే ఈ నగరానికి ఏమైంది, కాకపోతే అక్కడ దానికి దీనికి సంబంధం లేదు. అది ఫిక్స్ చేసి అయితే ఈ నగరానికి 5. ఏది అది ఆన్సర్ అది చెప్పు. సరే రాపో, అది చేసుకో. ఈ నగరానికి ఏమైంది ఫైనల్ చేసుకో. అదేనా రైట్ ఆన్సర్? అదేది కాంతి. అట్టే నగరానికి అంటుంది. అరే నువ్వు అది తీసుకురా ఈ తీసుకొచ్చావు మరి. ఎమోజీ ఈ అంటుంది. ఈ అనేది ఫస్ట్ పక్కన నగరం ఉంది, నగరం తర్వాత ఏమైంది అంటుంది. ఈ నగరానికి ఏమైంది? దట్ ఈస్ ద సింపతి. గైస్ చూసారా? అప్పుడు వచ్చేసేసి మీరు గుర్తుందా మీకు? మురళి అని చెప్పేసి మురళి కార్తీక్ చేసి కానీ 2-1. సరే కాంతి ఏదో గుడ్డెట్లు వేసాడు. టఫెస్ట్ ఆఫ్ ది టఫెస్ట్ తీసుకొస్తారు నీకు. ఇది చెప్పు. మే డబ్బానా? మే డబ్బా అంటే క్లిష్టతరమైన తీసుకొస్తానని చెప్పేసి అన్నాను. క్లిష్టతరమైన చూశాను, తీసుకొని వచ్చాను. నీకు దొరికినంత కూడా దొరికి యాక్టింగ్ చెప్పు. ఒకవేళ తెలిస్తే నీకు తెలిసినట్టు చెప్పు, కానీ యాక్టింగ్ చేయొద్దు. ఇది ఆల్రెడీ నువ్వు చూసింటే చూసావు, నువ్వు ఆల్రెడీ చూసింటే చూసాను అని చెప్పేసి ఎంతసేపు చూస్తుంది దాన్ని చూసానని చెప్పేసి అన్నాను, కానీ యాక్టింగ్ చేయొద్దు. ఓకే. మీరు కూడా గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి ఎంతమంది కరెక్ట్ గెస్ట్ చేశారంటే చూద్దాం. అండ్ గైస్ దాంతో పాటుగా ఎవరు గెలుస్తారో ఛాలెంజ్ ప్రతిసారి అడిగేది. ఎవరు గెలుస్తారో వాళ్ళ పేరుని కింద కామెంట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ ఛాలెంజ్ మనం కొట్టాము, ఈ ఛాలెంజ్ కూడా మనం కొడతాము. దాని తర్వాత వచ్చే ఛాలెంజ్ కూడా కొట్టి హ్యాట్రిక్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాను. సో దయచేసి నా పేరు కింద కామెంట్ చేయండి. నేను ఆలోచిస్తాను అంటే చెప్తున్నాను కదండి. అంతసేపు మౌనంగా ఉంటే వాళ్ళు పాపం ఏం చేస్తారు? సైలెంట్. మే నెల డబ్బా ఏముంది? బిర్యానీ డబ్బా అని చెప్పు. లేకపోతే క్లూ ఏమన్నా ఇస్తావా? క్లూలు తర్వాత నీకు కూడా కావాలంటే ఏమేమన్నా కాంతి నేను క్లూస్ ఏమి ఉన్నాయి? మే నెల అమ్మో 1వ తారీఖు
ఏప్రిల్ 1 విడుదల. మే 31 మే అనే ఎందుకు చూడాలి నువ్వు? క్యాలెండర్ నేను ఏమని చెప్పాలి మళ్ళీ, ఎందుకు గెలిగితే మళ్ళీ ఇక్కడ మే అని ఎందుకు పెట్టాం? సార్ మే నెల అని చెప్పి పెట్టాను కదా అంతే. నేల డబ్బా నెల డబ్బా అసలు నేల డబ్బా సినిమా ఉంది అయితే ఫస్ట్. ఆ నేల డబ్బా సినిమా ఉంటే మీరు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. హీరో హీరోయిన్ ఎవరో చెప్పండి ఆ నేల డబ్బాలు. టైమ్ 10, 8 మధ్యలో 9, 8, 7, 6 మేడబ్బా 5 మేడబ్బా 4, 3 మెడ బగలు కొడతాయి. దాంట్లో కొంచెం తిరగాల్సిందంటే మెడ బగిలింది. గైస్ డబ్బా అని ఇంగ్లీష్లో ఏమంటారు? బాక్స్ అంటారా? జార్ అని అంటారు దాన్ని. ఇది గ్లాస్ జార్ కనపడుతుందా నీకు? గ్లాస్ జార్ అక్కడ మే జార్ అంటే ఏంటి? మేజర్. టఫ్ ఉండి నాన్న మేజర్. సో గైస్ ఏం చేయబడ్డాడు? 1, 1, 2 అయిపోయినాయి. 1, 2 మన రీడింగ్లో ఉన్నాం. కింద కామెంట్ చేయండి. ఇంతకంటే దారుణమైన తీసుకొచ్చాను అయిపోతాడు. మేజర్ తూ ఏంది నువ్వు మురళి ఈ నగరానికి ఏమైంది చెప్పినప్పుడు చెప్పరా? రంప పొట్టు చెప్పులు మగడు ఏది చెప్పది? మనీ ఇది పై రంపాన్ని ఇంగ్లీష్లో ఏమంటారా? రంపం అంటారు. మాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులోనే. రంపాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్లేడ్ కదా. రంపాన్ని ఇంగ్లీష్లో ఏమంటారా? డ్రమ్మర్ అంటారు. ఉండు నేను గుర్తెచ్చుకొని అంతసేపు గుర్తెచ్చుకుంటారు. సెకండ్ రంపాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కరెక్ట్ స్ట్రైక్. వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. మనమే గెలుస్తాం. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి గైస్, ప్లీజ్. మీరు గెస్ట్ చేయండి. ఇదేంటి గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గెస్ట్ చేస్తారు. దీనికి 10, 9 లెక్క పెట్టబాకండి, కన్ఫ్యూజన్ ఉన్నది. పైసా వసూలు గైస్. అరే అది ఫస్ట్ పై అని పెట్టుకున్నప్పుడు ఎవడికే తెలిసిపోయిందిరా. నేనేదో కొంచెం యాక్ట్ చేసాను, నువ్వు మురిసిపోయాగా పాపం మనిషి. లోపల మురిసిపోయాడు మనిషి పాపం. లెక్క స్కోర్ చెప్పు. 3-1 యాక్టింగ్ గైస్. నా యాక్టింగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా కింద లైక్ చేయండి గైస్. సరే పర్ఫార్మెన్స్ అర్టిస్తాం మనం. ఈ మధ్య వర్క్ మీద పడిపోయి సినిమా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించా. ఇది ఇంకోటి పెద్ద మళ్ళీ ఇది అసలు కనిపెట్టలేదు గైస్. ఒకవేళ ఇది కనిపెట్టే మాత్రం నేను వాడికి విన్ ఇచ్చేస్తా. అంటే విన్ అంటే నాకు రే పక్క జరుపుతుంది. నువ్వు జరపలేదు కానీ మొత్తం జరిపాడు గైస్. నాతో నువ్వు చూడు, నువ్వు వచ్చే బాగుంది చూడు, కళ్ళు కనిపిస్తుంది. నీకు నాతో సమ ఉద్యోగం అని చెప్పి ఒప్పుకుంటాను నేను, అది నువ్వు చెప్తే. అది గైస్ మీరు కూడా కింద గెస్ట్ చేయండి. నాకు తెలిసి మీరు కూడా చాలా మంది టఫ్ తీసుకొచ్చాం మనం. ఎందుకంటే ప్రతిసారి ఇటు పెద్ద బోడీ అమ్మా ఏం టచర్రా. సైలెంట్ వింటర్ క్లూ అని కావాలా? అంటే సుందరానికి తొందర ఎక్కువ కాదు. అంటే సుందరానికి తొందర ఎక్కువ కాదు. సినిమా పేరు కరెక్ట్గా చెప్పాలి గైస్. కరెక్ట్గా చెప్తే ఇస్తాం పాయింట్. అవును అంటే సుందరానికి ఓకే అంతేనా? అంటే సుందరానికి గైస్ రైట్ ఆన్సర్. అంటే సుందరానికి తొందర ఎక్కువ కొడుతుంది కదా. తొందర ఎక్కువ లేదు. అంటే సుందరానికి అనేది క్వశ్చన్ మార్క్. నువ్వు ఆ సినిమా చూస్తే అర్థమైంది నీకు ఎందుకు. ఓకే నెక్స్ట్ వచ్చేసి పాయింట్ 2, 2, 3 కదా. 2, 3 ఒకటి చెప్పలేదు నువ్వు అంతే కదా. 2, 3 కొట్టబాకు. ఎందుకు అట్ట కొడతానా? డైవర్ట్ చేస్తాను. ఇది వాల్ వీల్ వి. ఇంగ్లీష్ సినిమా తెలుగు ప్రామిస్గా తెలియదు. లెక్క ఎందుకు పెడతావు నువ్వు? నువ్వెందుకు లెక్క లేకుండా బిహేవ్ చేయబాక. నువ్వు కొంచెం టైం ఇచ్చి నేను చెప్పలేకపోతే అప్పుడు లెక్క పెట్టాలి కానీ ముందే ఎందుకు నాకు డేవిడ్ చేయబాక.
చక్రం వాడవాగా గైస్ ఇది నిజంగా తప్పకుండా గైస్ ఇది వీరాయి ఏంది రాయి రాయి అయినా లాస్ట్ రాయ రాక స్టోనా రాయి పత్తర్ పరమవీర చక్ర అంతేనా అసలు ఆడ పరమవీర చక్ర దానికి సౌండ్ ఉంది ఎందుకు అంత ఎక్సైట్ అయ్యా వేరే చక్రం ఉంది తెలియట్లేదు గైస్ పాస్ వాల్తేరు వీరయ్య నువ్వు చెప్ప అరే నేను వచ్చి చెప్పడానికి ఆన్సర్ నువ్వు పాస్ చెప్పేసావు పాస్ చెప్పిన తర్వాత అంతే వాల్తేరు వీరయ్య ఇస్ కరెక్ట్ ఆన్సర్ నాకు ఎట్లా గుర్తొచ్చింది తెలుసా నీ డ్రెస్ చూసి నాకు గుర్తొచ్చిందిరా నీ సొక్కా చూసి నాకు గుర్తొచ్చింది సరే గైస్ మనం అది నేను పాస్ చెప్పాను కాబట్టి మగాళ్ళలాగా నేను ఒప్పుకుంటున్నా ఒప్పుకోకపోయినా మెడ బాగా కొడతాం ఎందుకు లేదు చెప్పు ఏవి సెట్టింగ్ అయ్యా మొత్తానికి 4 అయిపోయినాయి 3 ఇద్దరం సమానంగా నెక్స్ట్ నెక్ ఉంది లాస్ట్ది సింపుల్ ఇద్దామా టఫ్ పోయిపోయినారా కనిపెట్టారా ఈజీ ఇస్తున్నాను రా అది చెప్పుంటే నేను అసలు అయిపోయింది కదా మనం గెలిచిండేవాళ్ళం అసలు డిసైడ్ ఫ్యాక్టర్ అసలు ఈజీ లాస్ట్లోనే నాకు కొంచెం టఫ్ ఉండాలని చదువుతున్నాను నీకు ఈజీ ఇస్తున్నాను నాకు టఫ్ అంటే నేను ఎప్పుడైనా ఛాలెంజ్ చేస్తే ఇష్టపడతా ఉంటాను గైస్ అందుకే వాడికి ఈజీది ఇచ్చాను నెక్స్ట్ది నేను కొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని డ్రా చేస్తాం తెలుసురా నాకు ఇది మొత్తానికి ఉప్పెనా సాల్ట్తో కన్ఫ్యూజ్ అయ్యాను కానీ ఉప్పెనా గైస్ లైక్ డిసైడ్ ఆల్మోస్ట్ మనం జస్ట్ విరూపాక్ష లాస్ట్ ఇది మనం చెప్పామంటే డ్రా అయింది లేకపోతే అడిగి గెలిచాను కానీ ఎవరు గెలిచారో మీకు ఆటోమేటిక్ తెలిసింది ఆల్రెడీ మనం 5 చెప్పేసేసాము అది సరే దాని గురించి చూసుకో చెప్పు ఈజీగా ఇచ్చా ఎంతకంటే ఈజీ ఎవ్వడెప్పుడు సో గైస్ మొత్తానికి అయితే ఈ ఛాలెంజ్ డ్రా అయిపోయింది సో బేసిక్గా దీని ఆన్సర్ చెప్పు నువ్వు చెప్తా చాలా సింపుల్ నేనా అయిపోయింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ ఇంకో మంచి ఛాలెంజ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం సో ఎనివే దీనికి ఆన్సర్ వచ్చేసి అఖండ విషయం చెప్పేవే నువ్వు కండ చూపించావు అఖండ ఇది చెప్పు విక్స్ కృష్ణ చెప్పు ఆన్సర్ చెప్పలే తెలిస్తే ఆన్సర్ చెప్పలే విరూపాక్షనా అరే గాయస్ ఇది ఇచ్చినా పోయిండేది గాయస్ నేను ఇడు అనవసరంగా అది చెప్పాను అరే ఎవరిది సినిమా అది చూడరా కరెక్ట్గా వికృష్ణ వికృష్ణేదిరా ఇక్కడ చేతిలో బాణం ఉంటే కృష్ణుడు ఎందుకు అవుతాడు రాముడు అవుతాడు రా విక్రమార్కుడు కాదు ఈజీగా కలర్ చూసి కమల్ హాసన్ ఫ్యాన్స్ అది అని చెప్పేసి అనేసరికి ఒకవేళ చూపించుంటే నేను పరిశీలించి చూసేవాడిని మామూలు చూసలే కృష్ణుడు అనుకున్నా కృష్ణుడు ఎందుకు చూడలే నేను బాణం ఉంది బాణం చూడలే నేను అది కదా సరే గైస్ మొత్తానికి అయితే డ్రా అయింది కాకపోతే అది డ్రా కాదని మీకు తెలుసు మీ మనసాక్షి తెలుసు మనం గెలిచామని చెప్పి తెలుసు సో నా పేరు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను చాలా కాంతి ఇట్లా చేయొద్దు ఇదో బతుక గెలిచినాను సపోర్ట్ చేసినందుకు మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలవు బాయ్